ఈ శాస్త్రవేత్త తన విస్తరణ యంత్రాన్ని పరీక్షించడానికి తన కొడుకు బొమ్మను తీసుకుంటాడు. అయితే అతని తండ్రి గమనించని సమయంలో కొడుకు ఆడం ఆ బొమ్మను పట్టుకోవడానికి నిశ్శబ్దంగా అక్కడికి నడుచుకుంటూ వెళ్తాడు. ఫలితంగా ఆ యంత్రం నుండి వచ్చిన కిరణాలు బొమ్మతో పాటు ఆడను కూడా తాకుతాయి. ఆ తర్వాత ఆడం తిరిగే తన స్ట్రోలర్లోకి ప్రాకుకుంటూ వెళ్ళిపోతాడు. వేన్ మాత్రం పరిమాణం పెరగని ఆ కుందేలును చూసి తన ప్రయోగం విఫలమైందని భావిస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వేన్ మైక్రోవేవ్లో ఒక హ్యాంబర్గర్ను వేడి చేస్తాడు. అతనికి తెలియని విషయమేమిటంటే ఆ మైక్రోవేవ్ విద్యుదయస్కాంత శక్తిని విడుదల చేస్తుంది మరియు ఆడం ఆ శక్తిని ఆ కుందేలుతో కలిపి పూర్తిగా గ్రహించేస్తాడు. ఒక్క క్షణంలో ఆడ మరియు ఆ కుందేలు ఇద్దరూ భారీగా పెరిగిపోతారు. దాంతో వారి పెంపుడు కుక్క భయంతో దాక్కుంటుంది. వేన్ మరియు అతని పెద్ద కొడుకు నిక్ 2 సంవత్సరాల ఆడం అప్పటికే బాస్కెట్బాల్ క్రీడాకారుడు షాకిల్ ఓ నీల్ అంత ఎత్తుకు పెరిగిపోవడాన్ని గమనిస్తారు. ఆడం పెరిగిపోయాడని తన భార్య డయాన్కు వివరిస్తాడు. ఒక చిన్న బాబు పెరగడం మంచి విషయమేనని డయాన్ అనుకుంటుంది. కాని 2 మీటర్ల ఎత్తున్న ఆడంను చూడగానే ఆమె షాక్తో స్పృహ తప్పి పడిపోతుంది. అయితే ఈ సమయంలో 2 సంవత్సరాల ఆడంకు తాను భారీగా పెరిగిపోయాననే విషయం తెలియదు. దాంతో అతను రకరకాల అల్లరి పనులు చేయడం ప్రారంభిస్తాడు. వేరే దారి లేక అతని అన్న నిక్ ఆడంను ఒక గదిలో బంధిస్తాడు. కాని స్పష్టంగా ఒక సాధారణ తలుపు ఆడను ఆపలేదు. ఆడం ఇంటి ఫర్నిచర్ను మరింత ధ్వంసం చేయకుండా ఉండటానికి ఆ కుటుంబం అతనితో దాగుడుమూతలు ఆడవలసి వస్తుంది. చివరికి ఆడి అలసిపోయిన ఆడంను వారు ఒక పెద్ద వల ఉపయోగించి బంధిస్తారు. కాని ఇది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. అందువల్ల వేన్ ఆ విస్తరణ యంత్రాన్ని రహస్యంగా ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు మరియు ఆ దంపతులు వెంటనే బయలుదేరుతారు.